అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్. ప్రార్థన చేసుకుంటూ ఈ రోజు ఆదికాండపు అధ్యాయంలోనికి మనం ముందుకు వెళ్దాం. జీవం కలిగిన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, మీ నామానికి వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఇదిగోనండి ఈ దినము మీరు మాతో మాట్లాడదలిచిన గొప్ప మాటను మీరు మాకు వినిపింపజేయమని, నీవు మా కోసం దాచి ఉంచిన మేళ్లను మేము పొందుకునే ఆ స్థితిలో నడిపించమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగే విధంగా మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం ఇంతవరకు కూడా మొదటి నుండి మనం 8 వచనాలు 2 రోజుల సృష్టిని మనం అనేది చూడడం జరిగింది. ఈ రోజు ఆదికాండం మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారమైను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయంలో ఉదయంలో కలుగగా 3వ దినమాయెను. దేవుడు ఎందుకు ఇంత డీటెయిల్డ్గా విత్తనాల కోసమని, చెట్ల కోసమని ఇంతగా ఎందుకు రాయించారు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో రాయబడి ఉంది, ఏ ఒక్క వచనం కూడా నిరర్ధకం కాదంట. దేవుని మాట, బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత, విలువ ఉన్నది. కాబట్టి దేవుడు దాన్ని మన కోసమని రాయించి పెట్టారు. దేవుడు ఇంతగా ఈ యొక్క విషయాన్ని మన కోసం రాయించి పెట్టడానికి గల మొదటి కారణం, ఆయన మనిషి కోసం చేయబోతున్న మన ప్రస్తుత సమయానికైతే ఆ యొక్క గొప్ప విమోచనకుణ్ణి, ఆ యొక్క రక్షకుణ్ణి మనం చూడడానికి కోసమని దేవుడు ఎంత డీటెయిల్డ్ గా రాయించి పెట్టాడు. 2వ రోజు దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు జలాలను వేరు చేశారు. ఆ జలాలు పై జలాలు, కింద జలాలు వేరైపోయి, ఇప్పుడు క్రింద జలాలు ఏవైతే భూమి మీద ఉన్నాయో ఈ జలాలన్నీ కూడా ఏమవుతుందనంటే, భూమి గోండ్వానాలా ఉండేది. అంటే అప్పటికి ఖండాలు ఇంకా విభజింపబడలేదు. అప్పటికి ఇంకా ఖండాలు ఇంకా విభజింపబడలేదు. భూమి అంతా ఒక చోట ఉండేది. అయితే ఈ భూమి నేల, ఆరిన నేల ఉండేది కాదు. భూమి అంతా కూడా నీళ్ల చేత నింపబడి ఉండేది. జీవం లేదు సముద్రంలో కానీ, ఎక్కడ కూడా జీవం అనేది లేదు. కానీ నీళ్ల చేత నింపబడి ఉండేది భూమి. ఇప్పటికీ శనిగ్రహం యొక్క ఉపగ్రహాలు కానీ, కొన్ని శాటిలైట్స్ ఉంటాయి, వాటి మనం చూస్తున్నప్పుడు, ఆ యొక్క ఉపగ్రహాలు మనం చూస్తున్నప్పుడు మనం వాటిల్లో ఇలాంటి గ్రహాలు మనం ఇప్పటికీ చూడగలం. దేవుడు భూమి మీద ప్రత్యేకంగా ఒక వాతావరణ వ్యవస్థను కలుగజేయడానికి దేవుడు ఏం చేశారనంటే, భూమిని, ఆ యొక్క జలములు ఉన్నాయి చూడండి, భూమి మీద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి, జలము అనే చోట మనం ప్రతిదీ కూడా ఒరిజినల్ హిబ్రూ, అథెంటిక్ హిబ్రూ నుంచి మనం తీసుకుందాం. ఎందుకు అంటే, మనం తెలుగు లిటరేచర్, తెలుగు ఆ యొక్క బైబిల్ మనం పట్టుకొని ధ్యానిస్తున్నట్లయితే అంత సారాన్ని మనం పొందుకోలేం. ఎందుకనంటే అనువాద క్రమంలో చాలా మార్పులు జరిగాయి. పదాల యొక్క అర్థాలు మారిపోతూ ఉన్నాయి. ఎప్పటిదో పదాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఉన్న పదానికి అర్థం వేరే వస్తుంది. కానీ పూర్వకాలం, అది రాయబడిన సమయంలో ఆ యొక్క పదానికి ఉన్న అర్థం అనేది వేరే వస్తుంది. కాబట్టి మనం అథెంటిక్ హిబ్రూ నుంచి కానీ మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క పదానికి రకరకాలైన కాంటెక్స్చువల్గా మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం హిబ్రూలో అసలు ఏముందో అనేది మనం చూడగలిగితే మనకి ఈ యొక్క విషయం అనేది, అసలు దేవుడు ఎందుకు ఇంతలా రాయించి పెట్టాడు పర్టికులర్గా అనేది మనకు అర్థమైంది. హిబ్రూలో ఏముంటుందంటే కవా అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఒక చోట సమకూర్చబడను, లేదు అంటే సేకరించబడము. 3వ మీనింగ్ చెదిరిపోయిన వాటిని ఒక్కటిగా చేయడము. దేవుడు సమకూర్చబడాలి అని అనగానే ఆయన మాట వెంటనే కార్యం చేసింది. మనం ఇంతకు ముందుగానే మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆయన మాటకున్న శక్తి. గందరగోళంలో, వెలుగులేని స్థితిలో, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన కార్యాలని తన మాట ద్వారా ఎలా చేశాడు అనేది మనం చూసాం ఇంతవరకు కూడా. అయితే ఈ వచనంలో కూడా దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మనకి వాక్యం అనేది పరిచయం చేస్తూ ఉంది. సాధారణంగా ఈ ఇజ్రాయిల్స్ ఆ సమకాలీన ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఇది రాయబడుతున్న సమయంలో బబులోన్ కానీ, ఈజిప్ట్ కానీ, లేదా గ్రీకు పురాణాలు కానీ, ఇంక ఏ పురాణాలైనా మనం తీసుకున్నట్లయితే, పూర్వకాలపు పురాణాలు మనం ఇప్పటికీ అవైలబుల్లో ఉన్నాం, ఏం తీసుకున్నా సరే, ప్రతి పురాణాల్లో కానీ, వారి కథల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ రాయబడింది ఏంటంటే, మనుషులు సముద్రానికి చాలా శక్తి ఉందని, ఆ శక్తి చీకటి అని, అది చాలా భయంకరమైనదని,
అది అస్తవ్యస్తమని, అది మరణమని, వారి దేవతలు సముద్ర దేవతలతో పోరాడి ఈ సృష్టిని చేశారని, వారి ఈ సృష్టిలో ఇంత జరిగిందని చెప్పి ఒక యుద్ధాన్ని, ఒక వార్ సిమ్యులేషన్ని మనకు చూపిస్తారు. సముద్రం అనేసరికి సముద్రానికి ఒక దేవుడు ఉన్నాడు, సముద్రంలో శక్తులు ఉన్నాయి, ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో దేవుడి నా నోటి మాట చేత నేను సముద్రాన్ని కలగజేశాను, నేను మాట వదలడం ద్వారా సముద్రానికి హద్దులు నేను వేశాను అని చెప్తూ దేవుడు తాను చేసిన సృష్టికి నేనే నిర్మాణకుడిని అనే ఆయన చేసిన విధానాన్ని కంప్లీట్ వేరే విధంగా, అసలు మనుషులు అనుకున్న ఊహించుకున్న బుర్రలో పుట్టిన ఆలోచనలు ఒకలాగుంటే దేవుడు తను చేసిన విధానాన్ని ఆయన చెప్తున్నప్పుడు మనకు కలిగే ఆశ్చర్యం చాలా గొప్పది. ఎందుకనంటే మనమేమనుకుంటాం, ఏదో పెద్ద యుద్ధాలు అయిపోయి సముద్రానికి ఒక దేవుడు ఉన్నాడు. ప్రాక్టికల్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఈ సృష్టిని కలిగించింది. చూడండి, అక్కడ సముద్రాలు ఒక చోట కూర్చబడేంత వరకు కూడా జీవం లేదు. జీవం లేకుండా కేవలం నేల చేత నింపబడిపోయి ఉండిపోయింది. నిరాకారమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడి ఎలాగైతే జీవాన్ని కలగజేయడానికి, వెలుగును కలగజేయడానికి ఆయన ఆశపడ్డాడు, అస్తవ్యస్తంగా అక్రమంగా అడ్డదిడ్డంగా ఉంటే ఆయన తట్టుకోలేడు. ఆయన ఒక క్రమానికి దేవుడు, ఆయన క్రమమైన దేవుడు. కాబట్టి ఈ భూమి నేల చేత నింపబడిపోయి జీవం లేకుండా ఉంటుంటే ఆయన చూసి ఉండలేక ఆయన ఆ గందరగోళంగా అస్తవ్యస్తంగా భయంకరంగా ఉన్న ఆ సముద్ర జలాల్ని దేవుడు ఏం చేశాడండి, ఒక చోట కూర్చబడాలి అనగానే ఆ ఆరిన నేల ఒక చోట కూర్చబడింది. హిబ్రూలో ఆరిన నేల అనే పదానికి ఉన్న మీనింగ్ ఏంటంటే యబ్బాషా. యబ్బాషా అంటే ఏంటంటే పొడి నేల. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. మరలా చెప్పుకున్నాం, పేరు పెట్టడం అని అంటే అధికారానికి సూచన. ఈ భూమి ఆయనది. సైంటిఫిక్ గా కూడా ఫస్ట్ జీవం అనేది దేని నుంచి వచ్చింది అని అంటే ఖండాలు విభజించబడ్డాయని, సముద్రంలో మొదట జీవం వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జీవం అనేది ప్రారంభం అవడానికి దేవుడు మొట్టమొదటిగా నేలను సిద్ధం చేశాడు, సముద్రాలను సపరేట్ చేశాడు, వాటికి పేర్లు పెట్టారు. ఆయన అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను ఆయన క్రమపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో మనం అస్తవ్యస్తంగా ఉంటుంది మన బ్రతుకు. ఒక క్లారిటీ ఉండదు. క్రమం ఉంటే క్లారిటీ వస్తుంది. మనకి డిసిప్లిన్ ఉంటే మన జీవితాల్లో అనుకున్నది మనం సాధిస్తాం. క్రమశిక్షణ లేకుండా అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క అనుకున్న రిజల్ట్ అనేది మనం పొందుకోలేం. అందుకనే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడని అంటే ఒక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో ఉన్న సృష్టిని ఆ నేలనంతటి ఒక దగ్గర పెట్టి నేల బయటికి వచ్చేటట్టు చేశాడు ఆయన. ఆరిన నేల వచ్చిన తర్వాత ఆరిన నేలని హిబ్రూలో యబ్బాషా అంటారు, అంటే పొడి నేల. అయితే నీళ్ళు ఆవిరైన తర్వాత అక్కడ జీవం అనేది ప్రారంభమైంది. నీళ్ళు ఆవిరైన తర్వాత ఒక జీవం అనేది అక్కడ ప్రారంభమైంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏ విషయాన్ని గుర్తు చేస్తుంది, బైబిల్లో ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సంపూర్ణ విడుదల ఇశ్రాయేలుకి ఎప్పుడు కలిగిందంటే ఆ ఆరిన నేల నుండి వారు వెళ్ళాకే. ఆరిన నేల విమోచనకి సూచిస్తూ ఉంది, నూతన ప్రారంభానికి సూచిస్తూ ఉంది. ఆరిన నేల జీవాన్ని పుట్టుకొచ్చేటట్టు చేస్తుంది. దేవుడు అలాంటి క్రమాన్ని పెట్టాడు. అందుకనే ఇశ్రాయేలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారి జీవితంలో ఆరిన నేల అనుభవం గుండా వెళ్ళిన తర్వాత వారి జీవితంలో ఏం చూశారంటే దేవుని గొప్ప శక్తిగల కార్యాన్ని చూశారు. ఈ యొర్దాను నది గొట్ల మీద నుంచి పొంగిపోర్లో యొర్దాను నది దాటిన అనుభవం తర్వాత వారి జీవితంలో విజయాన్ని చూడగలిగారు. ఇది ఎగ్జాక్ట్గా దేవుడు తాను చేయబోతున్నది, జరుగుతున్నది ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు అర్థం కావడానికి అనే విధానంతో రాశాడు. మన బ్రతుకుల్లో కూడా జీవం కనిపించదు. ఒక్కొక్కసారి అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. అసలు ఏంటి, నాకు ఈ పరిస్థితి మీద విజయం వస్తుందా అని అనిపిస్తుంది. ఎప్పుడైతే అలాంటి స్థితిలో మనం ఉంటామో మనం చేయవలసిన పని ఏందని అంటే సృష్టికర్త వైపు చూడాలి. ప్రభువా, ఆ రోజు నువ్వు ఇలా చేసావు కదా, భూమి విషయంలో జీవం వచ్చేటట్టు చేసావు కదా, ఆరిన నేల అనుభవం నాకు దయచేయి, విజయాన్ని నాకు దయచేయి అని మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ విత్తనము అని చూడండి, ఇక్కడ దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ప్రతి దాన్ని కూడా, ఫలమిచ్చు ప్రతి జాతిని తమ తమ జాతి ప్రకారము చాలా పర్ఫెక్ట్గా ఆయన ప్రతిదీ దాని క్రమం ప్రకారం చేసుకుంటూ పోతా ఉన్నాడంట. విత్తనము, ఇక్కడ విత్తనము అనేది ఎందుకు రాయించడం చూసినట్లయితే విత్తనము అనేది హిబ్రూలో జారా అనే పదంతో వస్తుంది. జారా
ఈ జారా అంటే ఏంటనంటే ఒక మీనింగ్ రాదు దీనికి విత్తనమని, సంతానమని, వారసుడు అని మీనింగ్ అనేది మనం చూడగలం హిబ్రూ లాంగ్వేజ్లో. దేవుడు ఆదికాండంలో విత్తనం నుండి ప్రారంభం చేసి ఆ విత్తనం అనేది ఎక్కడికి సూచిస్తుంది, అసలు ఆ విత్తనాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఆ సీడ్లో దేవుడు వాటి యొక్క భవిష్యత్తుకు సరిపడేంత ఆ కంటిన్యూటీ ఉండేటట్టుగా దేవుడు సెట్ చేసి విత్తనాన్ని తయారు చేసి పెట్టాడు. సో ఆ విత్తనం అనేది ఎప్పుడైతే భూమిలో పడిద్దో, అది చనిపోయిద్దో, అది ఏమవుతుందని అంటే మొక్కగా వస్తుంది. అది పెరిగి 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 పెద్ద అయిన తర్వాత దానిలో నుంచి అనేకమైన ఫలాలు వస్తాయి. ఆ ఫలాల్లో కూడా మళ్ళీ విత్తనాలు ఉంటాయి. కొన్ని ఫలాల పైన విత్తనాలు ఉంటాయి, స్ట్రాబెరీస్ టైప్. ఈ విత్తనాలు ఏం చేస్తాయి అని అంటే మరలా వాటిలో అనేకమైన చెట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క విత్తనం ద్వారా. దేవుడు ఈ విధంగా సృష్టి క్రమాన్ని దేవుడు చేసి పెట్టాడు. దేవుడు విత్తనం చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో అక్కడ స్త్రీ సంతానమును చూడండి, వారు పాపం చేసిన తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత జరిగిన పర్యవసానం క్రమంలో ఈ యొక్క జారా అనబడిన విత్తనం అనే పదాన్ని మనం అక్కడ కూడా పదప్రయోగం జరిగింది. సేమ్ వర్డ్ అదే మీనింగ్ వస్తుంది. సంతానము అనే దగ్గర కూడా చూడండి 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని చెప్పి సర్పంతో మాట్లాడుతూ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంటే అండి క్రీస్తు. వాగ్దానం చేయబడిన ఆ సంతానం ఎవరు అని అంటే క్రీస్తు. పురుష ప్రమేయం లేకుండా పుట్టిన ఆ స్త్రీ సంతానం ఎవరని మనం ఆలోచిస్తే అది కేవలం ఈ సృష్టిలో యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉన్నారు. స్త్రీ కన్యకైన మరియ గర్భంలో పుట్టి. విత్తనం అనే విషయంలో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో 12వ అధ్యాయం 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దాన్ని కాపాడుకోవాలని మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను అని చెప్తున్నారు యేసుప్రభు. అసలు ఎందుకు యేసుప్రభు ఈ విత్తనం అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు? విత్తనం ఆదికాండంలో ఉన్న విత్తనం ఎవరిని సూచిస్తూ ఉంది అని అంటే, విత్తనం అంటే మీనింగ్ ఏమని చెప్పిన జారా అంటే సంతానం అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఈ విత్తనము ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న సంతానము, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16లో రాయబడిన ఆ సంతానము క్రీస్తే. ఈ క్రీస్తే చెప్తున్నాడు భూమిలో గోధుమ గింజ చచ్చి పడితే కానీ అది రావదు అని చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ లింక్ ఉంటుందంటే ప్రియులారా, విత్తనం ద్వారా చెట్టు వచ్చింది, ఆ చెట్టు ఫలం తినడం ద్వారా పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా ఒక శాపం వచ్చింది, ఆ శాపానికి విరుగుడుగా దేవుడు తన వాగ్దానాన్ని ముందే పెట్టించాడు, సంతానం వస్తుంది. ఆయన సంతానము విత్తనము. ఈ విత్తనం ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ సంతానము విత్తనము క్రీస్తే. ఒక విత్తనములో నుండి నూతనంగా ఒక మొత్తం అంతా సృష్టిలో ఉన్న చెట్లన్నీ అవన్నీ ఎలాగైతే వచ్చాయో ఒక చెట్టు ఫలం విత్తనం ద్వారా, అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఇదే చెప్తా ఉన్నాడు యోహాను సువార్తలో. విత్తనము గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే, గోధుమ విత్తనం పడి చచ్చిపోతే కానీ అది మొక్క రాదు. అలాగే మనుష్య కుమారుడు కూడా ఆయన తన మరణ పునరుద్ధానం కోసం చెప్తూ ఉన్నాడు. మీరు గమనించారా? యేసు ప్రభు వారు ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. 3వ రోజు మనం మాట్లాడుతున్నది కూడా 3వ రోజు. 3వ రోజు సృష్టి దేవుడు ఏం చేసినట్టు జీవంతో నింపుతూ ఉన్నాడు. ఆయన కూడా 3వ రోజున ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. పునరుద్ధాన శక్తి చేత లేపబడ్డాడు. ఆయన 3వ రోజున జీవాన్ని సూచిస్తూ ఉంది మనకు తెలుసుకోవాల్సింది. సో 3వ రోజు మనం ఏం చూడగలం? జీవాన్ని చూడగలం. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆదికాండము 1వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. 3వ రోజు సృష్టిలో ఏం నేర్చుకున్నాం అంటే, దేవుడు గందరగోళంగా ఉన్న స్థితిగతుల్ని ఆయన క్రమబద్ధీకరించాడు. యుద్ధం చేయలేదు, ఆయన మాట మాట్లాడాడు. ఆరిన నేల కలుగును గాక అని పలికినప్పుడు ఆరిన నేల కలిగింది. ఆయన జీవాన్ని కలుగుటకు, జీవాన్ని పుట్టించడానికి ఆయన నేలను సిద్ధం చేస్తూ ఉన్నాడు.
మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా కార్యం చేయాలి అనుకున్నప్పుడు, దేవుని కార్యం మనం చూడాలి అనుకున్నప్పుడు ఆ యొక్క జలాలు అస్తవ్యస్తమైన స్థితి అనేది మనం చూడగలం. ఆ అస్తవ్యస్తమైన స్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆరిన నేలను కలగజేసి మనకి జీవాన్ని పుట్టిస్తాడు. ప్రతి విత్తనంలో కూడా దేవుడు ఒక భవిష్యత్తును పెట్టి ఉంచాడు. దాని యొక్క కంటిన్యూస్ లైఫ్ సైకిల్ అనేది ఆ విత్తనంలో దేవుడు పెట్టి ఉంచాడు. సో అలాగే ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తు స్వరూపులకు మార్చబడతారో, ఆ అక్షయ బీజం మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే, మనం ఇక మీదట పాత స్వభావంలో ఉండం కానీ నూతనమైన సృష్టిగా మార్చబడి ఆయన కోరుకుంటున్న ఆ స్థితిలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. 3వ రోజు నూతన సృష్టికి, నూతన జీవానికి క్రీస్తు యొక్క అంతర్గతంగా ఆయన ఎలాగైతే ఇమిడి ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాడో, పై లేయర్లో మనం చూస్తే కనిపించదు, కానీ డీప్ డైవ్గా మనం వెళ్తున్న కొద్దీ, లేయర్ బై లేయర్ మనం ఆలోచిస్తున్న కొద్దీ అందులో దేవుని యొక్క ఆయన పాద గుర్తులు మనకు కనిపిస్తాయి, ఆయన అడుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం అది గమనించగలం. చూడండి, ఇది మామూలుగా పైన చదివితే మనకి అంతగా ఏమన్నదా, 3వ రోజు దేవుడు చేశాడు కదా అనుకుంటాం. కానీ హిబ్రూలోనికి మనం ముట్టుకున్నప్పుడు అందులో మనం చూడగలిగాం. ఏమేం చూసాం? ఎవరు ఆరిన నేల అంటే ఏంటి, కేయస్లో ఉన్న ఆ గందరగోళపు స్థితిలో దేవుడు ఆరిన నేలను కలగజేయడం కానీ, ఆయన శక్తిని చూడగలుగుతున్నాం, ఆయన మాటకున్న శక్తిని, ఆయన క్రమాన్ని చూడగలుగుతున్నాం. ఆయన నేలను ఒక దగ్గర, సముద్రాలు ఒక దగ్గర పెట్టాడు. జీవాన్ని కలగజేయడానికి ఆయన ఒక స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆయన విత్తనాన్ని, భూమి మీద జీవాన్ని స్టార్ట్ చేస్తూ విత్తనాలు వచ్చే చెట్లను ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. తమ జాతి ప్రకారం ప్రతి దానికి ఒక ఆర్డర్ను పెట్టి ఉంచాడు దేవుడు. సో ఆ విత్తనాలు ఎవరిని సూచిస్తున్నాయి? అసలు ఆ విత్తనం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, విత్తనం అనేది ఆ యొక్క జారా అనేది సంతానము, క్రీస్తు సంతానంగా మనం మార్చబడాలని దేవుడిదంతా కూడా చేయడం జరిగింది. ఇంతవరకు ఈ 3వ రోజు సృష్టిలో దేవుడు తాను దాచి ఉంచిన, చెప్పాలనుకుంటున్న ఆ విధానాన్ని మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయగలిగామని నేను నమ్ముతూ ఉన్నాను. మరింతగా దేవునిలో లోతుకు వెళ్ళడానికి, అధ్యయనంలో లోతుకు వెళ్ళడానికి దయచేసి ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం.